నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, తమిళనాడు మహాబలిపురంలో ఈరోజు 31వ సౌత్ జోనల్ మీటింగ్ జరిగింది. ఆ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అటెండ్ అయ్యారు. అందులో విజయ్ కూడా ఉన్నారు. విజయ్, తర్వాత చంద్రబాబు నాయుడు గారు. సో విజయ్ ఎంత తీవ్రంగా ఎన్నికల సమయంలో తన యాంటీ బీజేపీ విధానాలను కానీ మతపరమైన రాజకీయాలు చేయడాన్ని విమర్శించారు. బీజేపీ యాంటీ పక్షంలో ఆయన చేరిపోయారు, కాంగ్రెస్ మద్దతు తీసుకున్నారు, చూశాము. ఇంకా నిన్న ఆయన సీజేపీ ప్రొటెస్టులతో తమిళనాడు యువత అలైన్ అవ్వటాన్ని, అందులో పాల్గొనటాన్ని కూడా నిషేధించారు. ఏం జరుగుతుందంటారు? అంటే విజయ్ ఆల్ ఆఫ్ సడన్ కొంత యాంటీ బీజేపీ వాయిస్ని రైజ్ చేయడం ఆపేశాడు. ఆయన తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటానికి సరెండర్ అయ్యాడా? ఏమంటారు? అంటే కాంగ్రెస్ మద్దతుతో మాత్రమే కాదు ఆ ప్రభుత్వం నడుస్తోంది. విసికే పార్టీ కూడా ఉంది దానిలో, ఆ బంధంలో. ఓకే. విసికే పార్టీ చాలా స్పష్టమైనటువంటి ద్రవిడ అభిప్రాయాలు కలిగినటువంటి పార్టీ. అలాగే కొంత బీజేపీకి వ్యతిరేకంగా బలంగా నిలబడాలి అనేటువంటి ఒక సైద్ధాంతిక భూమిక ఉన్నటువంటి పార్టీ అది. అందుకని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు దీని మీద అంటే, కాక్రోచ్ మూమెంట్ పట్ల విసికే పార్టీ ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కాక్రోచ్కు సంబంధించి ఒక ధర్నా జరిగింది. దాని పట్ల ఇక్కడ విసికే ఉంది, స్టిల్ తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో కూడా ఉంది. ఓకే. ఈ రెండు చోట్ల ఇక్కడ జీలకర్ర శ్రీనివాస్ అని ఆయన లీడ్ చేస్తాడు దాన్ని, వారి పార్టిసిపేషన్ కూడా ఉంది. అలాగే ఈ మార్వాడి గోబ్యాక్ మూమెంట్లో కూడా విసికే పార్టిసిపేషన్ ఉంది ఇక్కడ. ఓకే. కాబట్టి వీళ్ళు ఎలా చూస్తారు అనే నేను గమనిస్తున్నాను దీన్ని. అంటే జనరల్గా ప్రభుత్వంలో ఎవరైతే ఉంటారో వాళ్ళని కంట్రోల్లోకి తీసుకోవటం అనేది కేంద్ర ప్రభుత్వం చేస్తూనే వస్తుంది. మీరు అక్కడ అలా మాట్లాడారు, ఆయన అలౌ చేయలేదు కాక్రోచ్ మూమెంట్ని అని. తెలంగాణలో ఆ ధర్నా వరకు అలౌ చేశారు, కానీ ఢిల్లీలో జరిగినటువంటి ఈ చలో సంసద్ సందర్భంగా జరిగిన పోలీసు దాడులను నిరసిస్తూ ఇక్కడ ఎస్ఎఫ్ఐ విద్యార్థులు గవర్నర్కి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళుతున్నప్పుడు వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్ళారా లేదా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, అది చూసాం కదా మనం. వాళ్ళు ప్రెస్ క్లబ్లో అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళారు. ఇక్కడి నుంచి వాళ్ళ వెనకాల పోలీసులు పడ్డారు. ఎందుకు వెళ్ళనివ్వలేదు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అక్కడ రాహుల్ గాంధీ గారు ముక్కు పగిలి బ్లడ్ వచ్చింది ఆయనకి. ఆయన మీద అలాంటి దౌర్జన్యం చేయటం దుర్మార్గం అని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నాలు చేశారు ఒక రోజంతా. మరి వాళ్ళు వెళ్ళి గవర్నర్ గారికి విజ్ఞాపన పత్రం ఇస్తానంటే మీకు ఎందుకు ఇబ్బంది కలిగింది? అంటే ఒక చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా అలౌ చేసి ఉండొచ్చు బహుశా. అవును, వెళ్ళి వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు. దాన్ని ఎందుకు అలౌ చేయలా రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి కూడా పర్మిషన్ కోర్టు నుంచి తెచ్చుకోవాల్సి వచ్చింది కదా. ఏది విప్లవ రచయితల సంఘం వాళ్ళు ఫాసిజం మీద మీటింగ్ పెట్టారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో. ఓకే. విప్లవ రచయితల సంఘం ఆవిర్భావ సందర్భంగా ఫాసిజం మీద వాళ్ళు సెమినార్ పెట్టారు. ఆ సెమినార్కి పర్మిషన్ ఇవ్వాల. అంతకు ముందే తన్ని తాను హిట్లర్తో పోల్చుకున్నాడు ఈయన. అడాల్ఫ్ రెడ్డి అనేటువంటి ఒక టైటిల్ ఇచ్చారు ఈయనకి. ఓకే. ఈ టైటిల్ పొందటం చేత ఆయనకి ఫాసిజం అనగానే చిరాకెత్తి ఉండొచ్చు, చిర్రెత్తుకొచ్చి ఉండొచ్చు. అందుకని నో పర్మిషన్ అన్నాడు అని కూడా ప్రపంచం మాట్లాడుకుంది. ఆయనే ఇచ్చుకున్నారు కదా, నేను హిట్లర్ లాంటిను అని ఒక సందర్భంలో చెప్పినట్టు ఆయనే చెప్పుకున్నాడండి. అడాల్ఫ్ రెడ్డి అనే టైటిల్ ఆయనే ఇచ్చుకున్నాడు, ఆయనకి ఎవరు ప్రపంచం ఇవ్వలేదు. ఓకే. కాబట్టి అదే పద్ధతిలో ప్రభుత్వాలను కంట్రోల్లోకి తీసుకోవటం అనేది జరుగుతుంది. చాలా కొద్ది సందర్భాల్లో ఇదివరకు రోజుల్లో, పాత రోజుల్లో ఒక్కొక్క ప్రభుత్వానికి, ఇప్పుడు ఇలాంటి సందర్భమే ఒకసారి ఇందిరాగాంధీ గారు ఎన్టీ రామారావు సీఎం అయిన కొత్తలో హైదరాబాద్ వచ్చారు.
వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక జీప్లో ఆవిడ ఫ్రంట్ నుంచోవాలి, ఈయన వెనకాల నుంచోవాలి. అవును. ఈయన దానికి అంగీకరించలేదు. నేను కూడా ఫ్రంటే నిలబడతాను అన్నాడు. ప్రోటోకాల్ ఆఫీసర్స్ వస్తారు, వాళ్ళు అంగీకరించలా. ఓకే. కుదరదు మాస్టరు, మీరు వెనక నిలబడవలేను, మీరు సీఎం ఆవిడ పిఎం అని చెప్పారు. అంటే నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు వెనకాల నుంచోవచ్చు, కానీ ఇక్కడ ముందు నుంచుంటే ప్రాబ్లం ఏమిటి అని ఆర్గ్యుమెంట్కి దిగాడు ఈయన. ఓకే. కుదరదు అని వెనక్కి పంపారు. ఆయన ఏం చేశాడు, ఆ ప్రోగ్రామ్ని బాయ్కాట్ చేసి తెలుగువాడి ఆత్మగౌరవాన్ని గాయపరిచిన ఇందిరాగాంధీ అన్నాడు, ఇంటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టి. అది వివాదం. ఓకే. ఆ టైంలో ఇక్కడ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంటే ఆవిడతో ట్రావెల్ అయ్యాడు. సీఎం గారు బాయ్కాట్ చేశారు. ఇలాంటి సందర్భాలు చాలా తక్కువ చూస్తాం మనం. అలాంటి సందర్భాలు చాలా జరిగేవి ఇదివరకు. ఈ మధ్యకాలంలో ఏ పార్టీకి ఉనికి లేకుండా చేస్తున్నారు. పర్టికులర్గా ప్రాంతీయ పార్టీల ఉనికి, పాలనలో ఉన్నటువంటి పార్టీల ఉనికిని ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వీళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వరు, ఇబ్బంది పెడతారు. వీళ్ళు 10 సార్లు తిరగాలి. అప్పుడు కన్సిడర్ చేస్తే చేస్తారు, చేయకపోతే చేయకపోరు, 100 రీజన్స్ చెప్తారు. పాతకాలం నుంచి ఈ ప్రాజెక్టులకి సంబంధించి నిధులు వినియోగానికి సంబంధించి ప్రాపర్గా మీరు అకౌంట్ సబ్మిట్ చేయలేదు, అది ఎక్కడో మిస్యూజ్ అయినాయనే సందేహాలు ఉన్నాయి. ఇలా 100 కారణాలు చెప్పి ఇప్పుడు ఇవ్వాల్సిన నిధులు ఆపిన చరిత్రలు ఉన్నాయి. కాబట్టి ఈ ఇబ్బందుల కంటే కూడా కొంత సయోధ్యతో వెళితే పాలనాపరమైన ఇబ్బందులను అధిగమించవచ్చు అనే భావం కలిగించి కూడా కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. కేసులు పెట్టి కంట్రోల్లోకి తీసుకోవటం అనేది ఒక మెథడ్ ఉంది, అది వేరు. అది కూడా జరగచ్చు. విజయ్ మీద ఆ ప్రయోగం కూడా చేసే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. ఎందుకంటే ఆల్రెడీ ఆయనకి ఆ బహిరంగ సభ తాలూకా విధ్వంసము, అక్కడ జనాలు చనిపోవటము అనేది ఒక కేసు ఫైల్ చేసి ఉంచారు, ఎందుకైనా మంచిదని. దాన్ని కొంచెం మంటేస్తారు. మంటేసి 2-3 నుంచి స్టేట్మెంట్లు తీసుకుని కూడా ఈయన్ని లాగగలరు వాళ్ళు. లేదు, ఈ లోపల ఇంకేదైనా కూడా క్రియేట్ చేయగలరు. అందుకని కొంచెం సయోధ్య మెయింటైన్ చేస్తే పోయేదే ఉంది. ఆల్రెడీ డిఎంకే ఆ కాంపౌండ్లోకి చేరిపోయినట్టేనా సార్? వాళ్ళు చెప్పారు కదా ఓపెన్గానే. కానీ డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తామని చెప్తుంది. వ్యతిరేకిస్తాము అని సభకి వెళ్ళరు వాళ్ళు. ఓకే. సభకి వెళ్ళకపోవడం కూడా వారికి మేలు చేయటమే కదా. వెళ్ళి వ్యతిరేకంగా ఓటేస్తాము అంటే అప్పుడు అది పట్టించుకోవాల్సిన అంశం. కానీ తమిళనాడు ప్రజల నుంచి విమర్శలు అయితే ఎదుర్కోవాల్సిందే కదా సార్. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఓటు వేయకపోతే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు కదా. వాళ్ళు వెళ్ళి ఓటు వేయకపోతే అవును, బాయ్కాట్ చేసినా అదే పరిస్థితి ఉంటుంది కదా సార్. బాయ్కాట్ చేసినా వాళ్ళకే ప్రయోజనం. నేను అదే చెప్తున్నా. వీళ్ళు ఏదో ఒక ఏరియాలో ఈ 50% అనే దానికి ఒక యాక్సెప్టెన్సీ తెలియజేసేస్తారు. కానీ 50% అనేది దుర్మార్గము అనేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఈ 50%లో ఉన్న దుర్మార్గం ఏంటంటే రేపు ఉత్తరప్రదేశ్ సీట్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో సీట్లు 150 వరకు పెరుగుతాయి. ఇప్పుడు ఉన్న 80 సీట్లకి ఇంకొక అది 40 సీట్లు అదనంగా 120 సీట్లు పెరుగుతాయి. కాబట్టి అది అలా పెరిగిపోతే మీరు మిగిలిన ప్రాంతాలు కూడా అలాగే పెరుగుకుంటూ వెళ్ళిపోతాయి. ఉత్తరాది అంతా, దక్షిణ భారతం అంతా కలిపి 100 పెరగదు. ఏమైపోవాలి, ప్రపంచం వాళ్ళ కంట్రోల్లో నడుస్తుంది. అందుకని ఉన్న నెంబర్ని ఈక్వల్ చేసి, ఇప్పుడు 847 అని ఏదో అంటున్నారు, దాన్ని సగానికి చీల్చి సగం ఉత్తరాదికి సగం దక్షిణాదికి, అది తప్ప ఇంక ఏ ఒప్పందానికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈక్వల్ రిప్రజెంటేషన్ ఉండాలి. కానీ భారతదేశం అనే పేరుతో దీన్ని బుల్డోజ్ చేస్తున్నారు. దక్షిణ భారతము ఉత్తర భారతదేశం అని ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? మనమందరం భారతీయులం. భారతదేశపు ఐక్యతని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు అని
నేను ఆ మధ్య ఎక్కడో ప్రెస్ క్లబ్లో జరిగిన ఏదో సమావేశంలో మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నా మీద జరిగిన దాడి అదే. భారతీయత అనే దాన్ని వ్యతిరేకిస్తే ఇది జాతీయ సమగ్రతకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నట్టే కదా. దీన్ని అంతర్గత ముప్పుగా భావించే అవకాశం ఉంది అని కూడా థ్రెటన్ చేశారు పాపం. ఓకే, సరే చేస్తే చేశారు, కానీ నా నిశ్చిత అభిప్రాయం అయితే అదే. సగం వారికి సగం వీరికి అని చేస్తే తప్ప కుదరదు. అంటే జాతీయ సమగ్రత పేరుతో రాష్ట్రాల యొక్క ఐడెంటిటీని లేదంటే రాష్ట్రాల యొక్క అవసరాలని వాళ్ళ ఆస్పిరేషన్స్ని అణిచివేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం దేనికి? జాతీయ పార్టీలు ఉండగా ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుట్టాలి? అంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్పి పుడతాయి. పుట్టినాయి పార్టీలు. టీఆర్ఎస్ అనే పార్టీ ఎందుకు పుట్టాలి? తెలంగాణ ఆస్పిరేషన్స్కి రిప్రజెంటేటివ్గా అంతే కదా. అలాగే తెలుగుదేశం అని ఎందుకు పెట్టాడు ఆయన పార్టీ పేరు? మీ పార్టీ పేరు ఏమిటండి అంటే నేను తెలుగువాడిని, నా పార్టీ తెలుగుదేశం అన్నాడు. జస్ట్ అలా ఫ్లోలో. అవును, అదే తెలుగుదేశం పార్టీ అయి కూర్చుంది. అలా అది తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అన్నాడు. ఇప్పటిదాకా ఢిల్లీ పార్టీలన్నీ అన్యాయం చేశాయి అన్నాడు. కాబట్టి ప్రతి చోట ఉన్నదే అది. ప్రతి చోట ఎందుకు జాతీయ పార్టీ నుంచి బయటకు వచ్చి పవార్ ఎందుకు సొంత దుకాణం పెట్టుకున్నాడు? ఆయన ఆస్పిరేషన్స్ ఆయనకు ఉన్నాయి, అవి కావడం లేదు. నేను కాంగ్రెస్లో కీలక సభ్యుడిగా ఉన్నప్పటికీ నా వల్ల కావడం లేదు అనే కదా మీ నుంచి బయటకు వచ్చి ఆయన ఒక దుకాణం పెట్టుకుని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆయన ఫైట్ ఏదో ఆయన చేస్తున్నాడు. ఆయన రైతుల్లో మహారాష్ట్ర రైతులోకంతో ఆయనకు ఒక అద్భుతమైన అనుసంధానం ఉంది. శరద్ పవార్కి రైతులే ఆయన శక్తి. కాబట్టి ఆ ప్రయోజనాలు నెరవేరటం లేదు అని ఎలిగేట్ చేసి కదా బయటకు వచ్చాడు ఆయన కాంగ్రెస్ నుంచి. తృణమూల్ కాంగ్రెస్ అనేది ఎందుకు ఆవిర్భవించింది? బెంగాల్ మీ పరిపాలనలో నిరాదరణకు గురవుతోంది అనే కదా. అలా ప్రతి ప్రాంతీయ పార్టీ ఉనికికి జాతీయ పార్టీలు పట్టించుకోవడం లేదనేదే ఇష్యూ. అందుకని భారతదేశంలో ఫెడరలిజం బతకాలంటే ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలి. జాతీయ పార్టీలు అధికారంలో ఉంటే కుదరదు. ఐదర్ బీజేపీ ఆర్ కాంగ్రెస్. ఈ రెండిటికి సమాంతరంగా ఒక జాతీయ ఫ్రంట్ని నిర్మించి ప్రాంతీయ పార్టీల కూటమితో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తే కొంతమేరకు జస్టిఫికేషన్ జరగచ్చు ప్రాంతీయ ఆకాంక్షలకి. ఈ ప్రమాదం నుంచి బయటపడటం కోసం ప్రాంతీయ పార్టీలను టార్గెట్ చేసి నిర్వీర్యం చేయటం అనే కార్యక్రమం కాంగ్రెస్ కంటే కూడా అగ్రెసివ్గా బీజేపీ చేస్తోంది. వాళ్ళు చేసిందే వీళ్ళు చేస్తున్నారు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అవును, అందులో భాగంగానే వాళ్ళు విజయ్ని ఎక్కడో భయపెట్టారు. కలలోకి వచ్చి కూడా భయపెట్టి ఉండొచ్చు. ఎందుకంటే ఇండియా కూటమిలో ఉన్న సీఎంలు లేదంటే ఇండియా కూటమి మద్దతు ఇచ్చిన సీఎంలు అందరూ కూడా బయటకు వచ్చి మాట్లాడారు సిజేపీ మూమెంట్ యాక్టివ్గా జరుగుతున్న సందర్భంలో. కానీ విజయ్ నుంచి అయితే ఎలాంటి స్పందన లేదు అనేది ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు నిన్న తాజాగా ఆయన ఒక నిర్ణయం తీసుకొని సిజేపీ మూమెంట్లో పాల్గొనకూడదు అని కూడా ఆయన ఒక పిలుపునిచ్చారు. కానీ మీరు ఎలా రిస్ట్రిక్ట్ చేస్తారు? అది విజయ్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. మీరు ఎలా ప్రజాభిప్రాయాన్ని నియంత్రిస్తారు? ప్రజలకి అటువైపు వెళ్ళాలి అనే కదలిక ఉంది. మీ వైపు ఎలా చూశారో అటువైపు కూడా అలాగే చూస్తారు. చూసినప్పుడు మీరెవరు రిస్ట్రిక్ట్ చేయటానికి? మిమ్మల్ని తన్ని కూడా వెళ్తారు అక్కడికి. కాబట్టి ఆయన ఎవరి మెప్పు పొందటం కోసం ఎవరి నుంచి ఏ ఇబ్బందులు రాకూడదని మాట్లాడాడు. ఆ ఇబ్బంది ఇంకొక వైపు నుంచి వస్తుంది. మీరు నమ్ముకోవాల్సింది ప్రజల్ని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3 ప్రాంతీయ పార్టీలు చేస్తున్న తప్పే తమిళనాడులో కూడా రిపీట్ అవుతోంది. డిఎంకే, అన్నా డిఎంకే, టీవీకే 3 కూడా ఆ కాంపౌండ్కే వెళ్ళిపోయినాయి. లోపల గోడ దగ్గర ఉండేది గోడ దగ్గర ఉంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని కూడా నిర్వీర్యం చేశారు వీళ్ళే వాంటెడ్గా. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఉంది. అది అద్భుతమైన అవకాశం. ఈ 2 ఏళ్లలో విపరీతంగా పుంజుకుని ఉండాల్సింది అది.
కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధుల లేమి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ ప్రాంతీయ పార్టీలన్నీ కూడా కేంద్రంతో అనుసంధానమై వ్యవహరిస్తున్న తీరుకి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన ఉద్యమాలు నిర్మించి పార్టీని కొత్త క్యాడర్తో బలోపేతం చేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని చెత్త కుండీలో పారేసింది కదా ఆవిడ. అంటే కాంగ్రెస్ ఎందుకు సార్ ఏపీ వైపు దృష్టి సారించట్లేదు? అంటే జగన్ ఒకసారి నిర్వీర్యం అయిపోతే మనకి ఒక గ్రౌండ్ దొరుకుతుంది ఇక్కడ బలపడేందుకు. అది అవగాహన ఆల్రెడీ అయిపోయిందిగా, ప్రూవ్ అయిపోయిందిగా. ఓడిపోయి 2 ఏళ్ళు అయింది. ఒక్కడు వచ్చాడు అక్కడి నుంచి మీ ఆఫీస్ వైపు. ఆ రోడ్లో వెళ్ళే వైసీపీ వాళ్ళు ఎవడైనా సరే, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లో నుంచి వెళ్ళే వైసీపీ వాళ్ళు ఎవరైనా కన్నులు తిప్పి ఆ ఆంధ్రరత్న భవన్ వైపు చూసారా? లేదు కదా. కాబట్టి నెమ్మదిగా ఆ వీధి పేరు మారిపోయి నవరంగ్ టాకీస్ రోడ్డుగా మారుతుంది. అది ఆంధ్ర రత్న భవన్ నుంచి నవరంగ్ టాకీస్ రోడ్డుగా మారే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితికి తీసుకెడుతున్నారు ఆవిడ. కాబట్టి అది కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటున్నాను నేను. కాంగ్రెస్, బీజేపీ. ఓకే. సో ఇలా కాంగ్రెస్ పార్టీ లోపలికి కూడా జొరబడిపోయి ప్రతి పార్టీ లోపలికి జొరబడిపోతారు వీళ్ళు. దాన్ని లోపల నుంచి నిర్వీర్యం చేస్తారు. ఓకే. ఇండివిజువల్ లెవెల్లోకి వెళ్ళిపోయి నాశనం చేస్తారు. రకరకాల పేర్లతో వాళ్ళు కనెక్ట్ అవుతారు. ప్రపంచానికి గుర్తుండేదైతే ప్రణబ్ ముఖర్జీని వాళ్ళు వ్యూహాత్మకంగానే అక్కడికి పిలిచారు ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి. ఒక ఉదారవాద, ఒక లిబరల్ స్వభావం కలిగినటువంటి, ఒక జాతీయ స్థాయి అవగాహన కలిగిన ఒక మేధావిని మేము సత్కరించుకుంటామన్న ధోరణిలో వారిని పిలిచారు. ఆ తర్వాత వారి నడకంతా వారికి అనుకూలంగానే నడిచింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికైనా అలా వాళ్ళు ఒక అవకాశం ఇచ్చి కంట్రోల్లోకి తీసుకుంటారు. ఇలా వాళ్ళు వీరు వారు అని కాదు, ఎవరినైనా కంట్రోల్లోకి తీసుకుంటారు, టెర్రరైజ్ చేస్తారు ఏదో పద్ధతిలో. కళలు కల్పిస్తారు వాళ్ళే. కళల కల్పన చేసి ఆ కళలోకి వారే వచ్చి చెప్తారు, నీకు బాగా చోట నుంచి ప్రమాదం ఉంది, దాన్ని నివారించుకోవాలనుకుంటే ఇలా వ్యవహరించాల్సి ఉంటుంది, నీ బిహేవియర్ మాన్యువల్ మీ బ్రెయిన్కి ఫీడ్ చేస్తున్నాం అని చెప్తారు వాళ్ళు. ఆ లెవెల్ కంట్రోలింగ్ నడుస్తోంది. అందుకని విజయ్ అలా ప్రవర్తించటం అనేది ఇప్పుడు కాన్షియస్గా తమిళ ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అనేది కూడా ఆలోచించాలి. మీరు అన్నట్టుగా ఇండియా కూటమి ముఖ్యమంత్రులందరూ ఢిల్లీలో ఒకలాగా, వాళ్ళ సొంత రాష్ట్రాల్లో ఒకలాగా వ్యవహరించిన తీరు కూడా చూసాం మనం, కర్ణాటకకి సంబంధించి కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ప్రయోజనాలు ఏమిటి, వాళ్ళని ఎక్కడ సంతృప్తిపరచాలి అనేది చూసి అక్కడ వాత పెట్టి కంట్రోల్లోకి తీసుకుంటారు. విజయ్ కంట్రోల్లో ఉన్నాడు, చేతబడిలోకి వెళ్ళాడు ఆయన. బహుశా ఆయన కనుక సీజేపీ మూమెంట్ యాక్టివ్గా ఉన్న టైంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడి ఉంటే ఆ ప్రభావం ఇంకొంత ఎక్కువ ఉండేది అనేది విమర్శకుల వాదన కూడా ఉంది. ఎవరికి అనుకూలంగా మాట్లాడుంటే, ప్రొటెస్ట్లకు అనుకూలంగా మాట్లాడితే అప్పుడు మరింత యాంప్లిఫై అయి ఉండేది ప్రజా వ్యతిరేకత అనేది కూడా ఒక వాదన. ఎవరి మీద ప్రజా వ్యతిరేకత? బీజేపీ మీద. సార్ బీజేపీ మీద ఆల్రెడీ ప్రజా వ్యతిరేకత ఉండటం వల్లనే అది నడుస్తోంది. వాళ్ళు భయపడటమే స్కేలింగ్, చక్కటి కొలమానం నడుస్తోంది. ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ప్రతి చోట అమ్మాయి రాగానే ఇప్పుడు బోరా, నేహా బోరా వచ్చిన ప్రతి చోట లెఫ్ట్ గ్రూప్స్ అన్నీ అటెండ్ అవుతున్నాయి. అంటే వామపక్షంతో ఎక్కడ ఏ స్థాయిలో పరిచయాలు ఉన్న వాళ్ళు కూడా అక్కడికి అటెండ్ అవుతున్నారు. వాళ్ళందరికీ తమ గొంతు ఒకటి వినిపిస్తోంది అమ్మాయి అని అనిపిస్తోంది. ఆ అమ్మాయి కొత్తగా ఏం మాట్లాడట్లేదు, వీళ్ళు మాట్లాడగలిగినవే అమ్మాయి మాట్లాడుతోంది, వీళ్ళు పర్సనల్ టాక్లో మాట్లాడుతున్నవే అమ్మాయి మాట్లాడుతోంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఆల్రెడీ ఒక విమర్శ మొదలైంది దాని మీద విత్ ఇన్ లెఫ్ట్ గ్రూప్స్.
అక్కడ విమర్శ ఏంటంటే ఎక్కడికక్కడ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి కదా. మనం ఒక జాతీయ నాయకురాలుగా అమ్మాయిని పిలిచి ఇక్కడ మాట్లాడించేసుకుని వినేసి చప్పట్లు కొట్టేస్తున్నాం. అమ్మాయి నెక్స్ట్ మూవ్ ఆన్ అయిపోతుంది. ఆ స్పిరిట్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. ఉన్నప్పుడు మనం ఎందుకు కలిసి కూర్చోవటం లేదు, మనం ఎందుకు కార్యక్రమాలు రూపొందించుకోవటం లేదు? ఆ అమ్మాయిని పిలిపించుకుని మాట్లాడించేసి చప్పట్లు కొట్టేస్తే మన బాధ్యత తీరిపోతుందా అని ఒక బ్యాచ్ ఆల్రెడీ క్వశ్చన్ చేయటం మొదలుపెట్టింది విత్ ఇన్ గ్రూప్లో. ఓకే. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. దాదాపు ప్రజా ఉద్యమాలు లేదంటే స్టూడెంట్ యాజిటేషన్స్ అనేవి కనుమరుగైపోయిన పరిస్థితి కనపడుతుంది తెలుగు రాష్ట్రాలు. కరెక్టే, కానీ ఆల్రెడీ ఒక ఇన్స్పిరేషన్ వచ్చేసింది అక్కడి నుంచి. అవును, అది కూడా మీరు క్రియేట్ చేయవలసిందే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు లెఫ్ట్ యునైటెడ్ ఫ్రంట్ ఒకటి ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలి అని రాజేశ్వరరావు గారు, సుందరయ్య గారు కలిసి ఒక విస్తృత సమావేశాలు జరిపారు విజయవాడ కేంద్రంగా. సడన్గా ఈయన ప్రవేశించి ఆ మొత్తాన్ని కబ్జా చేసి తన అకౌంట్లో వేసేసుకుని ఈయన విన్ అయిపోయి వాళ్ళందరినీ తన వెనకాల నడిచే పరిస్థితి కల్పించాడు ఎన్టీఆర్. ఈయనకున్న చరిష్మాతో అది వర్కౌట్ అయింది. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు ఇలాగే ఫీల్ అవుతున్నారు. అంటే మనం ఇప్పుడు వీళ్ళల్లో ఒక బ్యాచ్ ఏం మాట్లాడుతుందంటే, ఆ రోజున ఎలా నష్టపోయాము అదే పరిస్థితి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ ఆ రోజున ఎన్టీ రామారావు రోల్ ప్లే చేస్తోంది. కాబట్టి మనమేమిటో మనం చూసుకుందాం. మన నిర్మాణం ఏమిటి, మనం ఎక్కడ పనిచేయాలి, మన యాక్టివిటీ ఏమిటి అని, మన కోర్ ఏరియా ఏమిటి అనేది మనం ఎందుకు ఇలా ఉన్నామని రివ్యూ చేసుకుందాం. మనం ఎందుకు ప్రజా ఉద్యమాలు నిర్మించలేకపోతున్నాం ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు? ఇప్పుడు ఏపీకి సంబంధించే డిఎస్సి గొడవ జరుగుతోంది. కమ్యూనిస్ట్ పార్టీల ప్రజెన్స్ ఏదా నిరసనలు అనేది ప్రశ్న కదా. పాజిటివ్ ఆర్ నెగిటివ్, వాళ్ళు ఏదో ఒక పద్ధతిలో ఒక ఆర్గ్యుమెంట్ జనాల్లోకి తీసుకెళ్ళాలి కదా. తమ వాదన అంటూ ఇప్పటి వరకు వినిపించిన పరిస్థితి కనపట్లా. కాబట్టి ఇలాంటి ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి నేనేమంటానంటే, అన్ని పార్టీలని వాళ్ళు కంగాళీ చేస్తారు, ఇంక్లూడింగ్ లెఫ్ట్ పార్టీస్. ఈ కంగాళీతనం నుంచి బయటపడాలి ముందు. కాన్షియస్గా ప్రధాన శత్రువు ఎవరితో ఐక్య సంఘటన కట్టాలి, ఒక విస్తృత ఐక్య సంఘటన రూపంలోకి రావాలి. అది రాకపోతే విజయ్ పరిస్థితి అయినా అంతే. విజయ్కి కూడా పొలిటికల్ వ్యూహం కనబడటం లేదు. ఆయన ఆల్రెడీ 3-4 పార్టీలతో కలిసి ఉన్నాడు అక్కడ. ఈ 3-4 పార్టీలు ఏ అభిప్రాయాలతో ఉన్నాయి? ఇప్పుడు తన ఆ మూవ్ తీసుకోవాలనుకున్నప్పుడు వీళ్ళతో సమావేశం అయ్యాడా? రేపొద్దున వీళ్ళు ఆయనకి కుదరదు అంటే ఏమిటి పరిస్థితి? ప్రతి ఒక్క ఎమ్మెల్యే కీలకమే. కొంత పక్కకి జరిగితే ఎవరిని పట్టరావాలనేది ప్రశ్న. ఎన్ని రోజులు డ్రాగ్ అయిందో మనం చూసాం ఆయన ప్రమాణ స్వీకారానికి. వీళ్ళు బయటకు వస్తే మళ్ళీ అదే పరిస్థితి రిపీట్ అవుతుంది కదా. మీరు ఎవరికి జవాబుదారీగా ఉండాలి? విజయ్ ఎవరిని కన్విన్స్ చేయాలి? రాహుల్ గాంధీని కన్విన్స్ చేయాలి, విసికేని కన్విన్స్ చేయాలి. మీ ఆర్గ్యుమెంట్తో చేయగలరా? వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఇది నెమ్మదిగా ఒక గొడవకి దారి తీస్తుంది. నెమ్మదిగా కూర్చోబెట్టి వాట్ నెక్స్ట్, ఏమిటి నీ ప్రోగ్రామ్ ఏమిటి, మనం కలిసి నడుద్దామా విడిపోయి నడుద్దామా అనే ప్రపోజల్స్తో నెమ్మదిగా తమిళ రాజకీయాల్లో విజయ్కి ఇంకొక వైపు నుంచి ప్రెజర్ మొదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. అది మొదలైపోతే ఆయన ఎలా హ్యాండిల్ చేయగలడు అనేది క్లారిటీ వస్తుంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.